నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత 5 సంవత్సరాలుగా ఎన్నో అక్రమాలు ఏవేవో జరిగాయి ఏపీలో. అయితే ఇప్పుడు కొంతమంది అధికారులు అయితే వాళ్ళ తప్పులు తెలుసుకొని గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ వాళ్ళకి శిక్షలు పడతాయో అని చెప్పేసి ముందే భయపడి వాళ్ళు తట్టబుట్ట సర్దుకున్న పరిస్థితి అనమాట. కొంతమంది అయితే ముందే వాళ్ళకి సర్వీస్ ఎక్కువ ఉన్నా కూడా ముందే వీఆర్ఎస్లు తీసేసుకున్న పరిస్థితి. సో ఇంతకీ ఏమైంది? ఎవరు తనకి సర్వీస్ చాలా ఉన్నా కూడా తను ఎందుకు వీఆర్ఎస్ తీసుకుంటున్నారో ఆ అధికారం అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్, తనకి ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉండంగానే ఇప్పుడు తనకు అంటే స్వచ్ఛందంగా తన పదవి విరమణ చేసుకుంటున్నారు. అంటే భయపడి చేసుకుంటున్నారా ఏంటి? ఇంకొకటి కూడా విన్నాం ఏంటంటే, బాబు గారు అంటే కూటమి వస్తే మాత్రం మనము కూటమి ప్రభుత్వంలో పని చేయలేమని చెప్పేసి ముందే తను చెప్పడం కొంతమంది దగ్గర చెప్పడం కూడా జరిగిందని. అండ్ ఇంకోటి ఏంటంటే తన ఫ్రెండ్ కూడా ఏదైనా ప్రైవేట్ జాబ్ చూడమని కూడా ముందే చెప్పినట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంత భయపడుతున్నారు? ఎందుకు అసలు? అంటే తప్పు చేశారని వాళ్ళు ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే కదా. మీరే చెప్తున్నారుగా. ఇంకోటి ఎంత సంపాదించారు కదమ్మా, ఇంకా ప్రైవేట్ జాబులు ఎందుకమ్మా వీళ్ళకి? ఏదైనా చిన్న ర్యాంకా? ఇప్పుడు మీరు అన్నట్టు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు అంతకుముందు అధికారులు ఉన్నారా లేరా అనేది ఒకసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు కూడా ప్రతి ప్రభుత్వానికి విధేయుడిగా ఉండే అధికారులు ఉండరని అనట్లేదు. కానీ మరీ ఇంత ఓపెన్ అయిపోవాలా? మరీ ఇంత అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే గుడ్డిగా ఫాలో అయిపోవాలా? దానికి ఒక రూలు, ఒక లా, ఒక చట్టము. అమ్మో ఇలా చేస్తే సార్, కానీ సజెస్ట్ చేయాలి కదా కనీసం. సార్ ఇట్లా మరీ డైరెక్ట్ అయిపోతే బాగోదేమో సార్, తర్వాత నా కెరియర్కి మచ్చ సార్ నాకు ఎంత ఇది అని చెప్పుకోవాలిగా. లేదు వాడు వినలేదు సార్ అలా అయితే నేను చేయలేను సార్, సారీ సార్. ఏముంది, నీ పేక తీసేస్తాడా? మా అయితే ట్రాన్స్ఫర్ లేదా సెంట్రల్ సర్వీస్ డేరికి వెళ్ళిపోతారు. అలా చేయొచ్చు కదా. అలా చేయకుండా వీళ్ళు చేశారంటే అర్థం ఏంటి? ఒకటి, ఆ వ్యక్తి మీద ఇష్టమైన ఉండాలి. రెండోది, ఆ వ్యక్తి ఈయనకి సరిగ్గా బాగా చూసుకుంటున్నాయండి అని, లేదా మంచి ముడుపులైనా అందుండాలి. అదే లేకపోతే వీళ్ళేమో అమాయకులేం కాదు కదమ్మా. ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వ్యక్తులు, సివిల్ సర్వెంట్స్ అంటే ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చి ఉంటారు వాళ్ళు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఈయన కూడా డైరెక్ట్ వాళ్ళకి అంటే ఎవరు రిక్వైర్మెంట్ అంటే ఎవరిది చేసింది కాదు, డైరెక్ట్ గా అయ్యారని కూడా చెప్తున్నారు. చాలా కష్టపడి అయ్యారని చెప్తున్నారు. అంత కష్టం చూసిన వ్యక్తి ఎందుకు మరి 7 ఏళ్ళ సర్వీస్ ముందుండగానే ఎందుకు వీఆర్ఎస్ తీసుకున్నారు? ప్రవీణ్ ప్రకాష్ గారి పేరు గత 5 ఏళ్లలో ఎన్నిసార్లు విన్నాను నేను. ఎక్కడ? ఎస్పెషల్లీ టీచర్స్ దగ్గర, గవర్నమెంట్ టీచర్స్ దగ్గర. నాకు తెలిసిన సర్కిల్లో చాలామంది టీచర్స్ ఉన్నారు. మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్గా కొంతమంది ఉన్నారు. నెక్స్ట్ మా బ్రదర్ రిలేషన్స్లో ఉండే ఫ్రెండ్స్లో వాళ్ళ ఫాదర్స్ ఉన్నారు. చాలామంది అక్కడికి వెళ్ళినా కూడా బాయ్ ప్రవీణ్ ప్రకాష్ గారు చావగొట్టేస్తున్నారండి, బాగా ఇబ్బంది పెట్టేస్తారు, ఇలాగ ఎవరినో ఒకటి విన్నా. ఆఖరికి గుంటూరులో ఒక ఉపాధ్యాయ ఫెడరేషన్ సంబంధించిన ఒక లీడర్ను కూడా సస్పెండ్ చేసి ఊరికే జస్ట్ కేవలం లేట్ వచ్చారనో లేదా ఈయన అడిగింది చెప్పట్లేదనో సంథింగ్ అట్లా. అంటే ఎలా టార్చర్ చేశారంటే, ఫస్ట్ ముందు మన నాడు నేడని బడులు మాడిఫై చేశారు. బాగుంది, అన్ని బడులు ఎక్స్ట్రాడనరీగా తయారు చేశారు. కొత్త బిల్డింగ్లు కట్టారు, సున్నాలు వేశారు, వాష్రూమ్స్ కట్టించారు, వాటరు, ఫుడ్ అన్నీ పెట్టించారు. బాగుంది. మధ్యాహ్న భోజన పథకం, ఫుడ్ అంటే. మరి కట్టిన మరుక్షణము 1-2 తరగతులకే ఆ స్కూల్ పరిమితం, 3 నుంచి 10th క్లాస్ వరకు హై స్కూల్ అని అన్నారు. మనటప్పుడు ముందు ఎందుకు ఈ బిల్డింగ్లు కట్టాలి? సో 2 తరగతులకి 10 గదులు ఉండే స్కూల్ అవసరమా? 2 తరగతులు. మొన్న అదే కదా ఇంప్లిమెంట్ చేశారు. 3 నుంచి 10th వరకు ఒక స్కూల్ అట. ఇది అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇలా ఉంటేనే కరెక్ట్, ఇది సరైన విధానం. మరి మిగతా రూమ్స్ అని దేనికి యూజ్ చేస్తారు? ఎందుకు చేశారు మన అంటే వాళ్ళ తాలూకా కార్యకర్తలు, వాళ్ళ తాలూకా కాంట్రాక్ట్లు బాగుపడ్డానికి. సరే, ఈ 3 నుంచి 10 అనేది కాన్సెప్ట్ ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి అని కొంతమంది వైసీపీ అభిమానులైన టీచర్స్ కూడా మొదట్లో మాట్లాడితే నేను ఒకటే ప్రశ్నించాను. ఇది ఇప్పుడు 2021లో ఒకసారి ఒక మాస్టర్ కలిసి, సార్ ఏంటి ఇట్లా సిస్టమ్ మీద మారుస్తున్నారంట అన్నట్టు. అవునండి, ఇది లేదు సార్, ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి అన్నాడు ఆ ప్రభుత్వ ఉద్యోగి. అంటే నేను ఒకటే ప్రశ్నించాను, మీరు మంచి కాన్సెప్ట్ అంటున్నారు, బాగుంది సార్. స్వతంత్ర భారతదేశంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇటువంటి థాట్ ఎవరికి రాలేదా? మిగతా వాళ్ళు మేధావులు కాదా? చిన్నప్పుడు మనం 1 నుంచి 5వ తరగతి ఎలిమెంటరీ స్కూల్ అని 6 to 10th హై స్కూల్ చదువుకున్న అందరూ దేశాలు ఏలట్లేదా? ఈరోజు సోకాల్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారనుకుంటున్నారో వాళ్ళు మరి ఎలా చదువుకుని వచ్చారు?
సెకండ్ స్టాండర్డ్ వరకు ఒకటి, థర్డ్ నుంచి 10th ఒకటి ఏంటని. ఎప్పుడైతే వీళ్ళకి ఒక్కొక్కటిగా మేట నొక్కితి, ఐరిష్ పెట్టి, బయోమెట్రిక్ పెట్టి, ఆ రోజు చెప్పిన లెసన్స్ ఏ రోజుకు ఆ రోజు డైరీ రాసి అవన్నీ మళ్ళీ యాప్లో అప్లోడ్ చేసి, అది కాకుండా బైజూస్ లాంటి సంస్థలతో కొంత కొలాబరేషన్ పెట్టుకొని వాళ్ళు ఏదో ట్యాబులు ఇస్తారంటే వాళ్ళకి తిరిగి బడ్జెట్ కొంత ఇవ్వలేకపోతే, వాళ్ళు తిరిగి ట్యాబులు ఇవ్వకపోతే, మాస్టర్ల దగ్గర, ఉపాధ్యాయుల దగ్గర ఉన్న ఆ ఫోన్లతోనే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరే చేయాలని చెప్పి హెచ్ఎంలకి, డిఈఓలకి క్షణం ఊపిరి లేకుండా చేశాడండి ఆ సదరు ఐఎస్ ఆఫీసర్. ఎవరి నోటు విన్నా అక్షింతలే ఆయన మీద. ఎవరండి ప్రవీణ్ ప్రకాష్, కల్లో కూడా వచ్చేస్తున్నాడండి. అంత టార్చర్. అదేం ఆనంద్ బాబు, మేము ఎంత టార్చర్ పెడితే ఇంత సిన్సియర్, ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఫీల్ అయ్యారో, లేదా అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు అన్నందు వీళ్ళెవరు మాకేం చేసేది అనుకున్నారు. మరి చూడండి, ఎంత ఇది కాకపోతే సేమ్ పథకాలు మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టాడు. కానీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతమంది ఎన్ని ఇబ్బంది పడుతున్నాడు, కనీసం వాళ్ళ కోసం ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చాడండి ఒక్క సభలో. కానీ వీళ్ళు మనం ఏం చేస్తారు, వీళ్ళు మనం ఓట్లు వేస్తారు, వీళ్ళు లేకపోతే మనకు గెలవలేమా ఏంటి, చూపిస్తా వీళ్ళ సంగతి అనుకున్నారు. ఏమైంది? ఎప్పుడూ లేనిది 4,40,000 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఎలా? దీనివల్లే. అప్పుడు కనీసం నువ్వు ఉద్యోగాలు తీయలేకపోయాము, అభివృద్ధి లేదు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఉంటుంది, నిరుద్యోగ సమస్య తీరుస్తామని స్టేట్మెంట్ ఇచ్చారండి. అది కూడా ఇవ్వలే. నిరుద్యోగులే మనం వేసిన టిప్పులతో పడి ఉండాలి, వాళ్ళు మన దగ్గర ఉండాలి ఎప్పుడంతే. వాడు మాత్రం డెవలప్ అవ్వకూడదు, మనమే డెవలప్ అవ్వాలి అనే దృక్పథమో ఏంటో తెలియదు. కానీ అట్లా బిహేవ్ చేశారు ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు. ఎక్కడికక్కడికి వెళ్ళిపోయి చెప్తున్నాను కదా, పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టినప్పుడు కూడా అక్కడ ఉపాధ్యాయులు తిని చెప్పాలి బాగుందా లేదా అని. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన గుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఏదో వేశారట. అది లేకపోతే ఆ గుడ్డు వాడకూడదంట. పొరపాటున ఫ్లోలో స్టాంప్ వేయడం మర్చిపోయారు, ఇంకా అది వాడకూడదంట. మరి అది ఎంత వేస్టేజ్ అది. గుడ్లు, పల్లీ పట్టీలు, బుక్స్, బ్యాగ్స్, షూస్ అన్నీ బాగున్నాయి. ఏది దానికి 2 నుంచి 3 నుంచి 10వ తరగతికి డిప్యుటేషన్ అదే మార్చడం వల్ల ఈ ఎలిమెంటరీ స్కూల్ ఏదైతే ఉందో 1 నుంచి 5 తరగతులకి ఒక 10 మంది స్టాఫ్ ఉన్నారు అనుకుందాం. 2 తరగతులకి ఎంతమంది కావాలి? 2 సరిపోతారు కదా. మిగతా 8 మంది ఏం చేయాలి? ఈ 8 మందిని ఊరికే తిప్పారనమాట. మీరు వారం రోజులు ఈ స్కూల్కి వెళ్ళండి, వారం రోజులు ఆ స్కూల్కి వెళ్ళండి, వారం రోజులు జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడ క్లాసులు వినండి. ఎట్లా అంట ఊరికే మిగతా వాళ్ళని టార్చర్ పెట్టి తిప్పారనమాట. అదొక ఆనందం. ఇవన్నీ చాలామంది, నాకు తెలిసి ఒక 70-80 మంది ఉపాధ్యాయుల అభిప్రాయం ఇప్పుడు నేను చెప్తుంది. నేను జర్నీలో ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా 1-2 ఉపాధ్యాయులను కలిశాను. మాస్టర్ ఏం చేస్తాడంటే, నేను ఇలాగ ప్రభుత్వ ఉద్యోగం అండి, ఏంటంటే బీఈడీ అసిస్టెంట్ అండి. అచ్చా. ఇంకో ఆయన నేను సెకండ్ గ్రేడ్ ఎస్జిటి అండి. ఏంటి అంటే, సార్ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. పిల్లలకి మేము ఎలా చెప్పాలో మాకు తెలుసండి, మరి ఇంతకుముందు చెప్పలేదా? ఎవరో ఒకరిద్దరు అడుగు దొబ్బుతున్నారు కదా అని చెప్పి ఉపాధ్యాయులు అందరినీ అదే మీద ఒకే గాడి మీద చూడడం కరెక్ట్ కాదు. అందుకని ఆ రోజు చెప్పిందంటే మళ్ళీ డైరీ రాయాలంట, యాప్లో అప్లోడ్ చేయాలంట, రేపేం చెప్తాం అనేది ఈరోజు ప్రిపేర్ అవుతామనేది కూడా చెప్పాలంట. అన్నీ ఒకటి కాదమ్మా, చాలా ఇబ్బంది పెట్టారు ప్రవీణ్ ప్రకాష్ గారు. ఇప్పుడు ఏమవుతుంది? నేను 7 ఏళ్ళు ఉంటుండగా రాజీనామా ఎందుకు చేసేయాలి? నువ్వు చేసే పనులు నికార్సుగా అనిపిస్తే మీరు ఎందుకు భయపడతారు? ఎవడు పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎవరికి భయపడక్కర్లేదమ్మా. ముఖ్యమంత్రి కాదు కదా, ప్రధానమంత్రి కూడా భయపడక్కర్లేదు. లేకే ఈ రాజీనామాలు, మళ్ళీ వేరే ప్రైవేట్ ఉద్యోగులు ఎత్తుక్కోవాలి, సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోవడాలు, పిఎంఓ ఆఫీస్కి లేఖలు రాయడాలు. ఇదే వాటిలో ఇంకొంతమంది కూడా ఉన్నారు. ఆయన ఎవరు, అసెంబ్లీ సెక్రటరీ రామాచార్యులు గారు ఉన్నారు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు ఉన్నారు. ఎందుకు అట్లా? అంత స్థాయి, ఎంత మేధావులమ్మ వాళ్ళు. నిజంగా చాలా ఇంటలెక్చువల్ పర్సన్స్ వాళ్ళు. ఎందుకు ఆ బలహీన క్షణమా, లేదంటే ఆ నాయకులు ఏమైనా బెదిరించారా, లేదంటే వీళ్ళకి ఇష్టపడే వాళ్ళకి లొంగిపోయి వాళ్ళకి ఫేవర్గా పనిచేస్తున్నారో తెలియదు. నిన్న హోంమంత్రి అనిత గారు కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఈ రోజు కూడా కొంతమంది పోలీసులు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా పనిచేసే వాళ్ళు ఈ ఇప్పటికీ ఉన్నారు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, మరి అలా ఉండబట్టే గత వారం మళ్ళీ సెక్రటరియట్లో కొన్ని ఫైల్ మిస్ అయ్యాయని కూడా వార్తలు వచ్చాయి. మేబీ ఎవరి జీవితాలలో పోతే మాకేంటి, మా లైఫ్ మాకు ఓకే, నా భార్య బిడ్డలు సెటిల్ అయిపోయాను, లేదా వాళ్ళు ఇచ్చిన క్యాష్ సూట్ కేసులు సర్దుకున్నామా లేదా అన్నట్టుగా ఉన్నారు. సో ఇదే కోవాలో ఇంకొంతమంది అధికారులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందండి. ఖచ్చితంగా బయటకు రావడం కాదు, అయితే క్విట్ లేదా సెంట్రల్ సర్వీస్కి ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.